ప్రచారంలో భాగంగా ఇబ్రహీంపట్నం నియోజకవర్గం కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ రోడ్ షో నిర్వహించారు. ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి, ఎంపీ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డితో కలిసి రోడ్ షోలో పాల్గొన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో భువనగిరిలో కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించేందుకు కార్యకర్తలు కృషి చేయాలన్నారు. కాంగ్రెస్ అభ్యర్థి రాజగోపాల్ రెడ్డి 10 ఏళ్లలో కేసీఆర్ తన కుటుంబ సభ్యులకు ఉద్యోగాలు ఇచ్చారు తప్ప తెలంగాణలోని యువతకు ఉద్యోగాలు ఇవ్వలేదన్నారు. లేకుండా చేసిన వ్యక్తి ఒక నియంత్రణగా పరిపాలించిన కేసీఆర్ ని గడ్డ దింపినాం. ఇప్పుడు బొంద పెట్టాల పార్టీని మన 300 జెండా కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరాలి. మీరందరూ అనుకుంటే చామల కిరణ్ కుమార్ రెడ్డి ఎంత మేయర్తో గెలుస్తారు? అరే ఒక ఆయన వస్తాడు, కులం పేరు చెప్పుకొని మతం పేరు చెప్పుకొని వస్తుండు. మీరు కులానికి మతానికి ఓటేస్తారా? పేదోళ్ళ పార్టీకి వేస్తారా? మానవత్వం పనిచేసే ఒక యువకుడు వచ్చి కష్టపడతాం మీకోసమైనా చామల కిరణ్ కుమార్ రెడ్డికి ఇస్తారా? మతం కులం పేరు చెప్పుకునే వాళ్ళకి ఇస్తారా? ఎవరికి ఇస్తారు ఓటు? మీకోసం కష్టపడి ఆపదొస్తే సాపదొస్తే నేనున్నా అంటూ రంగన్న ఉన్నాడు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి అని చూసిర్రా? వీళ్ళు ఏమైనా కుల మతాలను పట్టుకొని తిరిగిర్రా? వీళ్ళు ఏమైనా ఎవరి కష్టమున్నా వాడు ఏ కులమైనా ఏ మతమైనా వాళ్ళ నిధులకెళ్ళి కాదు, నా బిడ్డకు చదువులు కావాలి, నా హాస్పిటల్ ఉన్నా అంటే 50,000 లక్షల రూపాయలు అవసరమైతే ఇంట్లోకెళ్ళి తీసుకుపోయి లక్షలు ఇచ్చిర్రు ప్రజలకు. ఎందుకు ఇచ్చిర్రు? ప్రజల మీద ప్రేమ ఉండాలి. ఓట్ల టైంలోనే ప్రజలు కులాలు మతాలు చిత్తులు పెట్టి ఓట్లు తీసుకోవడం గొప్ప కాదు. ఒక చిత్తశుద్ధితోటి పాలన చేయాలి. కాంగ్రెస్ పార్టీ ఒకే ఒక పార్టీ ఈ రోజు బడుగు బలహీన వర్గాల కోసం పనిచేసేటువంటి పార్టీ. కోమటిరెడ్డి వెంకటరెడ్డి అని చూసిర్రా?